సైకిల్ స్కిట్ రెడీ అమ్మా. సైకిల్ స్కిట్ రెడీ అమ్మా. తర్వాత తమ్ముడు నీకు ఒక విషయం తెలుసా? అది ఏంటక్క? ఎప్పుడో చెప్పింది అందంగా నాలుగు దేవుడు పళ్ళకు రాజమని. ఏమంటాడు? అందంగా నాలుగే పళ్ళకు రాజమని. తమ్ముడు అందంగా నాలుగే పళ్ళకు రాజు. అవునక్క, అందంగా నాలుగే పళ్ళకు రాజు దేవుడు ఇస్తాడు. అయితే మనం అందరితో పళ్ళకు రాజ్యం వెళ్ళిపోచ్చే. అవునక్క, వెళ్ళిపోచ్చక్క. మనం అందరితో పళ్ళకు రాజ్యం వెళ్ళిపోవచ్చు. అన్నంతా పళ్ళకు రాజ్యం వెళ్ళిపోచ్చక్క. అంటే చిన్నపిల్లలంతా డైలాగ్ చెప్తుంటే తప్పదు కూడా ఆనందంగా. అదే దగ్గరికి పెట్టుకున్న మాత్రం చెప్పాడు. డబ్బు బంగారం ఉన్న వాళ్ళే పళ్ళకు రాజ్యం అంట. చెప్పాడు డబ్బు డబ్బుతో పళ్ళకు రాజ్యం వెళ్ళిపోవచ్చా? మీ మొక్కలు ఎలా చూపించండి. డబ్బుతో కొనేద్దామా తమ్ముడు? దర్శనం ఎలా చూద్దామా తమ్ముడు? ఎల్లు కొనేద్దాం. స్కిట్ అంటే పళ్ళకు రాజ్యాన్ని కొనేద్దాం కదా. చెల్లి, వీళ్ళందరికన్నా మనమే తెలివైన తెలుసా? చెల్లి, ఈ తెలుగుతో మొక్కలు ఈ పక్కన చెప్తున్నామ్మా. ఈ తెలుగుతో జాబులన్నీ కొనేవచ్చు తెలుసా? ఈ తెలుగుతో పరరాకు రాజు కూడా వెళ్ళిపోవచ్చు. కొనేసుకోవచ్చు. మీకు తెలుసా? అమ్మ, తెలుగు ఉన్న వాళ్ళే పరరాకు రోజు వెళ్ళిపోతారంట. అవునక్క, నాకు చెప్పింది. సరే పదండి వెళ్దాం. సరే అక్క. అమ్మా, పిల్లలు పైన ఉండాలా? వీటి తిరగండి. అమ్మ, ఈ పక్కన తిరగండి. అమ్మ, మనకు వచ్చేటప్పుడు బోర్డు చెల్లి. ఈ పక్క చూడండి. అమ్మ పనికి వెళ్ళింది కదా, వచ్చేటప్పుడు మనకు బోర్డు అంత చెల్లి. అలా వెళ్ళిపోతున్నారమ్మా. అమ్మ వచ్చేటప్పుడు మనం ప్రార్థిస్తున్నాం రా చెల్లి. మాకు ఏమీ లేదు, అందం లేదు, తెలివి లేదు, డబ్బు లేదు, నువ్వే మాకున్నావు ఏసయ్యా. మీ పక్క తిరగండి. మీరు ఇలా తిరిగితే మీకు కనబడతారు కదా. ఏమైంది అలా ఉన్నారు? మళ్ళీ ఏమైంది?
అక్క చెల్లికి ఆకలేస్తుందండి అక్క. అవునారా, తీసుకోండి. ఇంకా చెల్లి తినండి. మాకు ఏమీ లేదు కదక్క. మేము పర్లోక రాజ్యానికి వెళ్ళమక్క. రండిరా, కూర్చోండి. ఒకసారి మీకు విషయం చెప్తా. మేము అన్నం తిన్నాం. మేము పర్లోక రాజ్యం వెళ్ళమా? అక్క మేము తెలవాయి వాళ్ళం కదా, మేము వెళ్ళమా? అక్క మాకు ఏమీ లేదు కదా, మేము వెళ్ళమా? అందంగా ఉన్నవారని, డబ్బు బంగారం ఉన్నదని, తెలివి జ్ఞానం ఉన్నదని పరలోక రాజ్యం వెళ్ళరురా. ఎవరైతే విరిగి నలిగి హృదయంతో దీన మనసుతో ఎవరైతే ఉంటారో వారిదే పరలోక రాజ్యం అని యేసయ్య చెప్పారు కదా. అవునక్క, మమ్మల్ని క్షమించండి అక్క. ఎవరైతే దేవునికి లోబడి ఉంటారో వారిదే పరలోక రాజ్యం రా. అలాగని దేవునికి ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. మనందరము దేవునికి సమానమే. క్షమించండి అక్క. ఏం కాదురా క్షమించాల్సింది, దేవుడు క్షమించాలి. అందరూ మోకాలు వేయండి, ప్రార్థన చేద్దాం. యేసయ్యా, మమ్మల్ని అందరినీ క్షమించండి. మాకు తెలియక ఏవేవో మాట్లాడాం. మాకు పరలోక రాజ్యం ఇవ్వండి తండ్రి. మాతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పరలోక రాజ్యంలో స్థానం ఇవ్వండి తండ్రి. మాతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పరలోక రాజ్యం స్థానం ఇవ్వండి తండ్రి. ఆమేన్. ఆమేన్. అమ్మ తప్పు కొట్టిన వెనకాల ఉన్నారా జనం? పిలిస్తే పలకడం లేదు. వసే అనసూయ, అమ్మగారు చెప్పండి. వసే అనసూయ, ఏం చేస్తున్నావే? ఏం చేస్తున్నాను అమ్మగారండి? పని చేస్తున్నాను అమ్మగారు. పని చేస్తున్నావు, మరి పిలుస్తుంది పలకుండా ఏం చేస్తున్నావే? ఏం తెలిసింది మా పనుడు కష్టాలు. పొద్దున్నే కూజాము లేసానండి, ఇంకా పని ఏమి కాదండి. పనులే అంటే పనులు. మరి ఇల్లు అన్నాక పని ఉండదంటే మరి జీతం మరి జీతం ఊరికే ఇస్తారండి పని చేయకుండా? మరి మాత్రం పని చేయవేంటి? బాబాయ్ నిర్దేశంగా కట్టేస్తాను. నా దగ్గర ఉంటే బ్యాంక్ లో ఉన్నట్టేనే, వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తానులే. సరేనండి. వసే అనసూయ, అమ్మగారు నువ్వు పని చేసినట్లేదే, పడుకున్నట్టుందే. అమ్మగారండి పని చేసాను, కష్టపడి ఇంకోండి చెమట్లు. ఇంకోండి అమ్మగారు చెమట్ల. అవి పని చేసి కాదు, చెమటల్లా లేవు, నిద్రపోయి కాచిన సొల్లా ఉంది. అమ్మగారు చూడండి చెమట్లండి. సరే కానీ అలా పంచాయతీకి వెళ్ళొస్తాను. అసలే పండుగ వస్తుంది కదా, ఇల్లు చూసుకో. సరేనండి అమ్మగారు. మీరు వచ్చేలోపు మీరు నా ఇల్లులా చూసుకుంటానండి. వస్తే ఇది నా ఇల్లే, నా ఇల్లులాగే చూసుకో, ఒక పని దానిలాగా. సరేనండి, వెళ్ళండి వెళ్ళండి. ముందు నాదంటారు, తర్వాత నన్నే బయటికి గంటేస్తారు. మళ్ళీ ఎలా అంటారు? సిద్ధం. వస్తే అనసూయ, అమ్మగారు అమ్మగారు వచ్చేసారండి. ఇప్పుడు కూడా పిలుస్తుంటే ఏం చేస్తావే? పని చేస్తున్నాను అమ్మగారు. వస్తే అనసూయ, ఇలా రావే. చెప్పండి అమ్మగారు. నేను అలా ఇంటి వైపుకి వెళ్తుంటే అందరూ వాళ్ళ ఇంటికి తారెట్టేశారంటే టార్లో. కారణదేముందండి, ఆయన పుట్టాడు కదండి, అంత గుర్తండి. ఎవరు పుట్టారే? అదేనండి యేసు బాబు అండి. యేసు బాబు పుట్టాడు కదండి. యేసు బాబా? ఆ, సరే కానీ అదేదో అంటున్నారు అందరూ, ఏంటి? తారండి, తారు తారు. అదే ఎందుకు పెట్టారు?
నన్ను పుట్టాడంట కదండి, వేసుకో పుట్టాడంట కదండి, నన్ను పుట్టాడని గుర్తెట్టారండి. ఏంటి ఆయన ఎలక్షన్ గుర్తు నక్షత్రమా? నక్షత్రం కాదండి, ఆయన పుట్టిన గుర్తు అండి, పుట్టిన గుర్తు. పుట్టిన గుర్తు అన్నావు. మరి మరి మన గురించి చెప్పలేదంటే? ఎందుకు చెప్పలేదన్నారు? మన గురించి చెప్పకపోవడం ఏంటి? ఈ తామరపల్లి గ్రామంలో మనకన్నా గొప్పోడు ఎవరుంటాడే? 150 ఎకరాల కొబ్బరి తోట, 15 ఎకరాల మామిడి తోట, 200 ఎకరాల చేను మనకే కదే ఉన్నాయి. మన గురించి చెప్పకపోవడం ఏంటే? ఇలా చూడండి అమ్మగారు. ఏంటి ఎటగారిస్తున్నావా? కాదండి, ఇలా చూడండి. ఏంటో చెప్పు. మీరు ఎంత పిలిచినా ఏం పిలిచినా ఆయన రాడండి. ఎందుకు రాడే? రాడండి ఆయన. అదేంటి మొన్న జగన్ అలా అలా పాదయాత్ర చేసుకుంటూ వెళ్తుండగా మన ఇంటికి వచ్చి టీ తాగాడా లేదా? ఎందుకు రాలేదండి? బంగారులా వచ్చాడండి, ఇచ్చానండి, తాగాడండి, నేనే ఇచ్చానండి టీయా. అంతెందుకు, మన ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి బొకే ఇచ్చామా లేదా? మనం వెళ్ళలేదండి, ఆయనే వచ్చారండి, మనం బుకే ఇచ్చామండి. చూసావా నీకు ఎలా గుర్తుందో ఆయనే వచ్చాడని చెప్పేసి? అలాగే మన ట్రంప్ కూతురు కూడా వచ్చింది, కానీ అది నల్లగా ఉందని చెప్పేసి దూరం నుంచి చూసొచ్చామా లేదా? చూసామండి, ఎందుకు చూడలేదాం కదండి, బంగారులా చూసొచ్చామండి. అంతెందుకే మన చంద్రబాబు నాయుడు గారు అప్పుడప్పుడు మన ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటారా లేదా? ఎందుకు రారండి బాబా, వచ్చి బంగారులాగా వెళ్తారండి. ఇంతకు ముందే లోకల్ ఎమ్మెల్యే కూడా వచ్చి వెళ్ళాడా లేదా? ఎందుకు రాలేదండి, బంగారులా వచ్చారండి. మరి ఆయన ఎందుకు రాడే? ఆయన ఫోన్ నెంబర్ ఇవ్వు. ఆయన ఫోన్ నెంబర్ ఉండదండి. ఏంటి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆయన దగ్గర ఉండకపోవడం ఏంటి? ఆయన దగ్గర ఉండదండి ఫోను. ఓ, ఈ మధ్య లేనోళ్ళు గొప్పోళ్ళు అందరూ వాడేస్తున్నారు కదా, అందుకనే ఆయన ఈగో ఏమో. సరే కానీ మరి మన పాస్టర్ గారు కె సామ్యూయల్ గారితో, మన సతీష్ గారితో రికమెండేషన్ ఇప్పించమంటావా? లేకపోతే మన పెద్దోళ్ళతో, మన ఫోటోగ్రాఫర్లతో, లేకపోతే ప్రధానమంత్రితో రికమెండేషన్ ఇప్పించమంటావా రావడానికి? మీరంత రికమెండేషన్ ఇప్పించినా రాడండి. మరి చేస్తే వస్తాడే? మీరు చేశారనుకోండి, ఆయన ఖచ్చితంగా వస్తాడండి. ఏం చేయమంటే చేస్తాను, ఆయన వస్తాడంటే. మీరు ఖచ్చితంగా వస్తాడండి. మీరు దాన్ని ప్రార్థన చేశారనుకోండి, ఆయన ఖచ్చితంగా వచ్చేస్తారండి. పోతే వెళ్దానా? ప్రార్థన చేసిన మతం మార్చేద్దాం అనుకుంటున్నావా? మతం మార్చలేదండి, నేను ఏం చేస్తే వస్తారని చెప్పాను, అదే చేస్తే వస్తారని చెప్తున్నానండి. నేను ఖచ్చితంగా వస్తాడంటావా? ఖచ్చితంగా వస్తాడండి. సరే ప్రార్థన చేస్తాను, రాకపోతే నీకు 6 నెలలు ఎందుకు ఉండదు. బాబు లోపలికి వేసాడుతుంది. అసలుకే గొప్ప అమ్మ అనసూయ అసలుకే గొప్పోడంటుంది, చాలా గొప్పోడంటుంది. మరి మా ఇంటికి రాకపోతే మా పరువు ఏమవుతుంది? అసలుకే రానున్న ఎలక్షన్ లో ఎమ్మెల్యే సీట్ కావాలనుకుంటున్నాను. ఓ పాలు ప్రార్థన చేస్తే పోలే. అమ్మా మోకాలేసి చాలా కాలం అవుతుంది. హలో, అయ్యో మీరు ఫోన్ కాదు కదా. ఓ యేసు బాబా, ఓ యేసు బాబా, మా అనసూయ నీ గురించి చెప్పింది. నువ్వేదో మాట అంటే మాట అంట, వస్తానంటే వస్తానంటావంట, రానంటే రానంటావంట. మరి ఓ పాలు మా ఇంటికి వచ్చి వెళ్ళు దేవుడా. నువ్వు మా ఇంటికి వచ్చి ఫోటో దిగావనుకో, అది నేను ఇన్స్టాగ్రామ్ లోను, స్నాప్చాట్ లోను, వాట్సాప్ స్టేటస్ లోను పెట్టి అది సోషల్ మీడియాలో అలా వైరల్ అవుతూ అలా 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 జగన్ దగ్గరికి వెళ్ళి నాకు ఎమ్మెల్యే సీట్ వచ్చేలా చూడు తండ్రి, ఓ పాలు మా ఇంటికి వచ్చి వెళ్ళు తండ్రి. ఏసయ్యా, ఏసయ్యా. నా కుమార్తె ఎవరు? నేను. ఓ యేసు బాబా నువ్వా? ప్రార్థిస్తున్నా చేస్తున్నా. అయ్య బాబో, యేసు బాబా నువ్వా? నువ్వు ఒకసారి మా ఇంటికి వచ్చి వెళ్ళు తండ్రి. సరే, నువ్వు రమ్మంటున్నావు కనుక నేను వస్తాను. ఇంకా చాలు చాలు చాలు, ఏదన్నా ఉంటే మన ఇంటికి వచ్చి మాట్లాడుకుందాం. నీకు పంచపరిమాణాలు పెట్టి ఫోన్ చేస్తూ మాట్లాడుకుందాం, ఓకేనా? ఇంకేం మాట్లాడుకో. అర్జెంటుగా అనసూయకి చెప్పాలి. వస్తే అనసూయ, వస్తున్నానండి. యేసు బాబా వస్తానన్నాడే. రానియండి. రానివ్వడం ఏంటే? రానివ్వడు. మరి ఎమ్మెల్యే ఇంటికి వస్తున్నాడంటే ఎలా ఉండాలి? మన ఈస్ట్ గోదావరి మర్యాదలు, మన అంబేద్కర్ కోనసీమ మర్యాదలు, ఎన్ని వెరైటీలు ఉంటే అన్ని వెరైటీలు చేసి పెట్టి. చికెన్ వేపుడి, మటన్ వేపుడి, ప్రాన్స్ వేపుడి, పీతలు వేపుడి, అన్ని ఏపుడులేనండి. మాంసం వేపుడే? ఏపుడులేనండి, ఏపుడులే మొత్తానికి నన్ను ఏపీసీలా ఉంది. వేపెత్తానండి. సరే కానీ యేసు బాబు వచ్చేలోపు నేను స్నానం చేసి రెడీ అయి కూర్చుంటాను, సరేనా?
రెడీ చేసే మంటలో. అలాగే రండి. అసలే యేసుబాబు వస్తున్నాడు, వెరైటీలు ఏమేమి చేసేస్తుందో ఇది. అమ్మగారండి 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 ఎంత ఘోరం జరిగిపోయిందండి. అమ్మగారండి అమ్మగారండి ఎంత ఘోరం జరిగిపోయిందండి. అమ్మగారండి ఎంత ఘోరం జరిగిపోయిందండి. బాబు అమ్మగారండి అమ్మగారండి ఎంత ఘోరం జరిగిపోయిందండి. అమ్మగారండి అమ్మగారండి జరిగిపోయిందండి. ఆగవయ్యా ఆగవయ్యా ఆగు, మా అమ్మగారు మాట్లాడతారు, ఆగు నీతోని ఆగు. బాధ ఏంటో కనుక్కోవే. నీ బాధ ఏంటి చెప్పినట్టు, నీ బాధ ఏంటి నేను తీర్చేస్తాను నీ బాధ. మీ ఊళ్ళో వచ్చండి వడ్డీ డబ్బులు కట్టలేదని అమ్మగారండి మమ్మల్ని బయటికి గెంటేశారండి. సామాన్లన్నీ బయట పడేశారండి. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదండి. మరి డబ్బు కావాలన్నప్పుడు మా కొప్పల మీదకి వచ్చి పడిపోతారు. ఇంక కొట్టినప్పుడు ఉండదా బుద్ధి? ఏ అరిసి బయటికి గెంటేవి. అమ్మగారండి 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 ఎల్లవయ్యా బాబు ఎల్లు. యేసుబాబు వస్తున్నాడంటే అందరూ మా ఇంటికి వచ్చేస్తున్నారు. ఇది ఒక తంత అయిపోయింది అందరికీ. వెరైటీలు ఎక్కడ దాకా వచ్చినాయి? అమ్మగారండి ఎప్పుడులేనండి మొత్తం ఏపీలోనండి చికెన్ ఎప్పుడండి అన్ని అయిపోయినాయండి. ఎప్పుడు మన చర్చలోనండి వంటలు చేస్తారు కదండి, ఇప్పుడు కూడా అయినానండి. అవునా? అంతా ఓకేనంటావా? ఓకేనండి. మరి అంతా ఓకేనంటావా? గ్యారంటీయా? గ్యారంటీ అండి 100% అండి. మరి 20 ఏళ్ళ 60 ఏళ్ళ ఏంటండి అమ్మగారా? అదేనే తిని బతకడానికి. బాబా తిన్నాక ఎన్ని ఏళ్ళైనా బతికేయచ్చండి. అంతేనంటావా? అంతేనండి. సర్లే. ఆకలేస్తుంది అమ్మగారండి ఆకలేస్తుంది అమ్మగారండి ఆకలేస్తుంది అమ్మగారండి. ఏంటయ్యాళ్ళు ఇప్పుడే ఒకటి వచ్చేయాడు, మళ్ళీ నువ్వేంటి ఇంగ్లీష్ అయితే కాకలు చాలు మా అమ్మగారు 2 రోజులైంది అన్నం తినక కొంచెం పెట్టండి. నువ్వు కేకలేసామనుకో నీతో పాటు నన్ను కంటున్నారు మా అమ్మగారు 40 కొంచెం చూడండి అమ్మా. ఒకసారి బయట ఏంటి ఆ గొడవ? వస్తానండి అమ్మగారు 40 ఏళ్ళు అమ్మగారండి ఏడవడో వచ్చేసాడు ఇక్కడికేనే. ఏంట్రా నువ్వు? అందుకనే నేను చెప్పాను కలుపులు వేసి వడ్డించమని చెప్పేసి. ఇది మాత్రం కలుపులు వేయదు. ఏంటి మైలా దొరికిందా నీకు తినడానికి? రోజులైందండి తినలేక కొంచెం చోటు పెట్టండి. ఏంటి మైలా దొరికిందా నీకు అడుగు తినడానికి? అక్కడ సామ్యుల్ గారు చర్చిలో క్రిస్మస్ ఆరాధనలో భోజనాలు పెడుతున్నారంట. వెళ్ళు వెళ్ళు అక్కడికి వెళ్ళి తిను వెళ్ళు వెళ్ళు. ఏ అంటే గంటే వెళ్ళి బాబు ప్రతి ఓడు మా ఇంటికి వచ్చేస్తాడు. అలాంటివి మరి వంటలు. అదే అలసి ఎక్కడ దాకా వచ్చినాయి వంటలు? అయిపోయినాయా? అయిపోయినాయండి అమ్మగారు మొత్తం వంటలన్నీ అయిపోయినాయండి. అంటే యేసుబాబు వస్తాడని చెప్పేసి 1 గంట అవుతుంది 2 అవుతుంది ఇంకా రావట్లేదు ఏంటి? వస్తాడండి ఆయన రావడానికి టైం పడుతుంది అమ్మగారు. ఆయన ఏమైనా బస్సులో వస్తాడే? కారే కదా. కాళ్ళు కడ కాదండి ఆయన రావడానికి టైం పడుతుంది. పేదం చేశారండి పేదం చేశారు వస్తారని చెప్పారు కదండి. మరి వస్తారండి. ఎందుకంటే అంత కంగారు అయిపోతున్నారు. కంగారు పడ్డారు కాళ్ళు ఆడిపోతారండి. అమ్మగారండి 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 వచ్చే టైం అయిపోతుంది. వీడితో గొడవ పెట్టుకునే సమయం కూడా లేదు. వీడిని బయటికి ఇచ్చిన పాసేళ్ళు మా ఇంటి బాత్రూమ్కి ఇచ్చి బయటికి పెట్టేమంటారు కదండి. ఇప్పుడు మళ్ళీ నువ్వు అక్కడవే నేను పిసినార్థాన్ని అందరికి తెలుసు కదే. తెలుసు అమ్మగారండి. ఎంగిల్ చేత కాకిళ్ళు కూడా తోలని తెలుసు కదే. తెలుసండి బాబా. నువ్వు కూడా చెప్పుంటావు కదే. చెప్పలేదండి నేను చెప్పలేదు అమ్మగారు బాబా. మరి అందరూ నా పంపకొచ్చి పడిపోతారంటే ఏమో అండి. ఇంకో ఈ కొత్త చీర పచ్చ కలర్ చీర కట్టుకున్నానని చెప్పేసి నల్ల కలర్ అద్దాలు పెట్టుకున్నానని చెప్పేసి ప్రతి ఓడి కళ్ళు నా మీదే ఉంటాయి. ఉంటాయండి ఎందుకుంటాయండి.
సుధీర్ బాబు జాన్ బాబు మీ మనవడా సుధీర్ ఈ పక్క తిరిగి చెప్పు. లేదు స్కిట్టే ఇప్పుడే మాత్రమే తోలారయ్యా బాబు ఎంగిల్ చేత మామగారు కాగలు తోలంటే తోలవేలవయ్యాలు నీతో పాటు నన్ను కంటారు ఇప్పుడు బయటికి అమ్మగారు వెళ్ళాలి. 20 మామగారు చెప్పమంటావా వెళ్తావా? ఎవడు వచ్చేసాడు అమ్మగారు మళ్ళీ ఎవడ్రా నువ్వు? అనసూయ మీ అనారోగ్యం మన దగ్గర ఉంటే మనకు కూడా అనారోగ్యం వచ్చేస్తుంది. అర్జెంట్ బయటికి ఎల్లు అంతే వెళ్ళింకా సమయం చూస్తే 12 అవుతుంది. ఒక్కొక్కరు సర్దుకుని వెళ్ళిపోతున్నారు. నేను సర్దుకుని వెళ్ళి నిద్రపోదామంటే ఏసై వస్తాడని చెప్పాడు, మరి ఇంకా రావట్లేదు. వస్తే అనసూయ చెప్పండి అమ్మగారు. ఏంటి సాయంత్రం 6 గంటలకు వస్తానన్న ఏసై ఇప్పుడు కూడా రాలేదు, ఏంటి ఇంకా రావట్లేదు? వస్తారండి. ఇంకో పాలు ప్యాకింగ్ చేశారనుకోండి ఆయన వచ్చేస్తారండి. ఖచ్చితంగా వస్తాడంటావా? ఖచ్చితంగా వస్తారంటారండి. ఇంకో పాలు ప్యాకింగ్ చేశారండి మీరు. సరే, ఈసారి రాకపోతే రావాల్సిన ఆయనకి ఉంటది, ఉన్నా నీకు ఉంటది. ఓ ఏసయ్యా మా అనసూయ చెప్పింది, నువ్వేదో పాట అంటే మాట అన్నావంట. మరేంటి తండ్రి ఇంకా రావట్లేదు? సాయంత్రం 6 అనగా వస్తానన్నావు, రాత్రి 12 అవుతుంది, ఇంకా నువ్వు రావట్లేదు ఏంటి తండ్రి? నా కుమార్తె ఏసయ్యా నువ్వేనా? నా తండ్రి నన్ను కుమార్తె అన్నావా? ఇన్నటి వరకు నా తండ్రి కూడా నన్ను అంత ప్రేమగా నా కుమార్తె అనలేదు తండ్రి. నేను నీ దగ్గరికి పేదవాడిలా వచ్చాను, నన్ను పట్టించుకోలేదు. అయ్యో నేను రోగంతో నీ దగ్గరికి వచ్చాను, నన్ను పట్టించుకోలేదు. ప్రభువా నేను నీ దగ్గరికి అనారోగ్యంతో వచ్చాను, నన్ను పట్టించుకోలేదు. అయ్యో ప్రభువా. క్రిస్మస్ అంటే క్రీస్తుని కలిగి ఉండడం, లేక ఎదుటి వారికి సహాయం చేయడం, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వడం, లేకపోతే ఆరోగ్యం బాగోపోతే వారిని బలపరచడం, ఎవరైతే ధనం లేకపోతే ధనం సహాయం చేయడమే క్రీస్తుని అంగీకరించడం. అయ్యో ప్రభువా నన్ను క్షమించు తండ్రి, నా చేతుల ద్వారా నేనే వాళ్ళని తోసేశాను తండ్రి. ఇప్పటి నుంచైనా నన్ను వల్లే అందరినీ ప్రేమిస్తాను తండ్రి. నాకు తోచిన దానితో ఇరుగు పొరుగు వారికి సహాయం చేస్తాను తండ్రి. దయచేసి నన్ను క్షమించండి ప్రభువా. నా కుమార్తె, నీ ప్రార్థనని ఆలకించాను, నేను నీతో ఉంటాను. ఇక నుంచి నీ ఇంటిలో నేను నివసిస్తాను, నీ హృదయంలో కొలువై ఉన్నాను. ఇప్పటి నుంచైనా మీరు చెప్పిన మాట పాటిస్తాను తండ్రి. నన్ను వల్ల నన్ను పొరుగు వారిని అందరినీ ప్రేమిస్తాను తండ్రి. నాకున్న దాంట్లో అందరికీ సాయం పడతాను తండ్రి. యేసయ్య ప్రభుని నన్ను ఇంకొకసారి క్షమించండి తండ్రి. యేసయ్య ఇక నుంచి నువ్వు నీ జీవితంలో నేను తోడుగా ఉంటాను, నువ్వు ధైర్యంగా ఉండి నేను సహాయం చేస్తాను. అనసూయ చెప్పాలి. అనసూయ ఏంటి నేనంటే మూర్ఖురాలిని, నీకన్నా తెలియద్దా? ఏం తెలుస్తుంది అమ్మగారంటే? ఏంటి ఏసై వచ్చాడంటే మన ఇంటికి అడుక్కునేవాడిగా, అనారోగ్యంతో, వడ్డీ అప్పులతో ఇలా మన ఇంటికి వచ్చాడంటే వాళ్ళే ఏసై అంటే? ఏమన్నా నాకేం తెలుసండి, నాకు తెలిసినంత వరకు మీకు చెప్పానండి, అంతేనండి. ఓసే అనసూయ నిన్ను కూడా చాలా సార్లు దూషించి నిన్ను పనిదానిలాగే చూశానే, నన్ను క్షమించే. అయ్యో నేను మిమ్మల్ని క్షమించడం అమ్మగారండి, మీరు మారారు కదండి, నాకు చాలా అమ్మగారండి, మీరు మారారు కదండి, నాకు చాలండి, అది చాలండి. నాకు ఇంకా ఏసై గురించి తెలుసుకోవాలని ఉంది. అయితే ఇంకేముందండి, మా పాస్ గారి దగ్గరికి వెళ్ళొచ్చునండి. సరే నేను వెళ్దాం పద. సరేనండి అమ్మగారు.
చూసి చూపేమ చుక్క చూపే కొల్లలేము పరుగునొచ్చి చూతలేము ముగడవచ్చని పుట్టాడు పుట్టాడు రారాజు మెస్సయ్య పుట్టాడు మన కోసం పుట్టాడు పుట్టాడు రారాజు మెస్సయ్య పుట్టాడు మన కోసం పాటలో పరమాత్ముడు చల్లని చూపులోడు సక్కనోడు ఆకాశమంతా మనసున్నాడు బాడ పైన నెట్టి పెయ్యాడు అసలు పాటలో పరమాత్ముడు చల్లని చూపులోడు సక్కనోడు ఆకాశమంతా మనసున్నాడు వెట్టి వాడమైన నెట్టి వేయడు సంబరాలు సంబరాలు మన బ్రతుకుల్లో సంబరాలు 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 మన బ్రతుకుల్లో సంబరాలు ఎదురు చూసి చూపే మన చుక్క చూపే కొల్లలేము పరుగునొచ్చి చూతలేము పొగడవచ్చని పుట్టాడు పుట్టాడు రారాజు మెస్సయ్య పుట్టాడు మన కోసం పుట్టాడు పుట్టాడు రారాజు మెస్సయ్య పుట్టాడు మన కోసం చింతలెన్ని ఉన్నా చింత చేరి చిరనీయువాడు ప్రేమగలవాడు ఎవరు మరిచినా నిన్ను మరవనంట దేవుడు గొప్ప గొప్పవాడు చింతలెన్ని ఉన్నా చెంత చేరి చెడదీయువాడు ప్రేమ గల్లవాడు ఎవరు మరచినా నిన్ను మరువనన్నా మన దేవుడు గొప్ప గొప్పవాడు సంబరాలు సంబరాలు మన బ్రతుకుల్లో సంబరాలు 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 మన బ్రతుకుల్లో సంబరాలు రాత్రి ఎదురు చూసే చూపేమ చుక్క చూపే కొల్లలేము పరుగునొచ్చి చూతలేము పొగడవచ్చని పుట్టాడు పుట్టాడు రారాజు మెస్సయ్య పుట్టాడు మన కోసం పుట్టాడు పుట్టాడు రారాజు మెస్సయ్య పుట్టాడు మన కోసం ఈ లోకంలో ఎంతో విలువైనది, శ్రేష్టమైనది. దానిని పొందలేకపోతున్నాను. ఎందుకని చూద్దాం. దేవుడు ప్రజల ఎదుట పెట్టి తెరిచి పొందుకోండి అని వ్రాయించి ఉంచాడు. అయితే ఈ బహుమతి ఎలా పొందుకుంటారో, దుష్టుడు దారిని ఎలా మళ్లించిన దాన్ని చివరి వరకు చూద్దాం. ఎవరు పొందుకుంటారో కూడా చూద్దాం.
దేవుడు మీకోసం గిఫ్ట్లు బొమ్మలు పెడుతుంటే నాకు తలపడి వచ్చేస్తుంది. ఇదో గిఫ్ట్ అంట, విలువైనదంట, శ్రేష్టమైనదంట. ఇది మీకు కావాలా? దీన్ని ఎవరికి దక్కను. దీన్ని ఎవరు తీస్తారు? నేనే చూస్తాను. స్వరం గట్టిగా రావాలి. సాత్విక్ సాత్విక్ కొంచెం వెనక్కి వేసుకోండి కుర్చీలు. దారిలో వాళ్ళకి అడ్డు కదా. మెంటల్ సీఈఓ ఫోన్ చేస్తున్నారు సార్. హలో వాట్సాప్, హలో గురుకుల్ మెంటల్ సీఈఓ ఫోన్ చేస్తున్నారు సార్. హలో మార్కు గారు, పిల్లలందరూ వాట్సాప్ ఫేస్బుక్ లో వాడుతున్నారండి. నా దగ్గర మంచి కాన్సెప్ట్ ఉంది. ఎప్పుడు డిస్కషన్ చేద్దామంటారు? వాట్సాప్ ఫేస్బుక్ లో కాకపోతే ఇంకేం వాడతారు? ఫ్రీ ఫైర్ నుంచి ఫోన్ వస్తుంది సార్. ఫ్రీ ఫైర్ నుంచి ఫోన్ వస్తుంది సార్. హలో ఫ్రీ ఫైర్ గారు, ఫ్రీ ఫైర్ నుంచి ఫోన్ వస్తుంది సార్. మెంటల్ సీఈఓ గారు, పిల్లలందరూ ఫ్రీ ఫైర్ వాడుతున్నారండి. డైమండ్స్ ఉన్నాయంట కదా, నాకు కొంచెం ఫ్రీగా వదిలేస్తే నాకు కూడా బిజినెస్ అవుతుంది. ఫ్రీగా కావాలంటే ఎన్ని కావాలంటే అని ఇస్తాం. జీవితాంతం ఫ్రీ ఫైర్లు పబ్జీలు ఆడుకోవాలి. సండే స్కూల్ కి వెళ్ళకూడదు. అమ్మాయి మధ్యలోకి రావాలి. గూగుల్ కంపెనీ ఫోన్ చేస్తుంది సార్. హలో బిచ్చయ్య గారు, పిల్లలందరూ ఫ్రీ ఫైర్లు వాడుతున్నారండి. బిచ్చయ్య గారు కంచోపు ఆగండి. ఏంటిది? వీడేంటి గిఫ్ట్ దగ్గర ఆగాడు? ఒరే పియ్య, వీడు ఓపెన్ చేసేట్టున్నట్టు తొందరగా రా. ఏంటి సార్ ఇక్కడే ఆగిపోయారు? విలువైందంట, శ్రేష్టమైందంట, అందుకే ఆగండ్రా. విలువైనదైతే ఫ్రీగా ఎందుకు ఉంచుతారు సార్? విలువైందంట, శ్రేష్టమైందంట రాసి ఉంది దీని మీద. శ్రేష్టమైనదైతే ఫ్రీగా ఎందుకు ఉంచుతారు సార్? సరే పద, మనకి మీటింగ్ ఉంది సార్, వెళ్దాం. సరే పద. మా సైతను స్కిట్ గంభీర రావాలి సార్, రావట్లేదు. సెంటర్లో ఉండం, సెంటర్లోకి వెళ్ళాలి. తిరుగుతూ ఉండాలి రేపు అంతే. ఈ బాధలేటో, ఈ కష్టాలేటో పిల్లలు చూస్తేనేమో మాట వింటలే, భర్త చూస్తేనేమో ఇంట్లోనే కూర్చుంటున్నాడు. ఈ బాధలు కష్టాల్లో కూడా తెద్దామని కూడా అనిపించదు. ఈ బాధలు కష్టాలు ఎప్పుడు తీరుతాయో ఏమిటో. ఇది విలువైనదంట, ఇది శ్రేష్టమైనదంట, దీన్ని ఒప్పించేద్దామా వద్దా? ఏమమ్మా మర్చిపోయావేంటి? నీ భర్త పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడు. నీ పిల్లలు అసలు నీ మాట వినడం లేదు. వాళ్ళని ఇంకా చెరగొడతా. చూసుకో, నీ ఇష్టం. ఇది విలువైనదంట, ఓపించేద్దామా వద్దా? ఓపించే
చేద్దామా వద్దా? తెరవకని చెప్తున్నానా? ఓపెన్ చేస్తే నా బాధలు కష్టాలు ఎక్కువ అవుతాయి ఏంటో. నా బాధలు కష్టాలు ఎక్కువ అవుతాయి ఏంటో. మొత్తం మర్చిపోండి నెక్స్ట్ డాన్సర్స్ రావాలి. సైతం సెంటర్లో ఉండాలి, అటు ఇటు తిరుగుతూ ఉండాలి. స్కిట్ మొత్తం మర్చిపోయావు, స్వరం పెంచట్లేదు. వీళ్ళు కూడా నా బ్యాచ్. రాత్రి రియాక్షన్ ఇచ్చావు. ఇటు తిరగాల, ఇటు తిరగాలి నువ్వు. ఇటు సుధీర్ అటు, ఇటు పక్కకి, ఈ పక్కకి రా. అంతే. అయితే 40,000 ఎట్టుకున్నాను రా. ఫంక్షన్ అయితే 40,000 రా. అది నాకు షూ కావాలా? ఫంక్షన్ ఇప్పుడు నీకు షూ కావాలా? అవునరా, ఫంక్షన్ ఫంక్షన్ ఉంది షూ. ఈ షూ ఎక్కడ గుడి దగ్గర కొట్టేసింటాడు. ఇవి చెప్పరా చేస్తున్నారు. ఇందాక నుంచి చూస్తున్నా, చెవులో ఏంట్రా ఏదో కనబడుతుంది. ఇయర్ బడ్స్. ఇందాక నుంచి అర్థం అనుకుంటున్నాను. ఇలా జరుగుతా ఇచ్చారది. రేపు బాబు ఇలాగా ఈ సెంటర్కి వచ్చేయండి, కుర్చీ దగ్గరకు వచ్చేలా. అలా వారికి ఎందుకంటే ఆయన ఎక్కడ ఇలాగా. ఇదా మా గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చిందిరా. అబ్బో గర్ల్ ఫ్రెండా? ఎవరిమే మారిపోయిందిరా? గర్ల్ ఫ్రెండ్ లేదు ఏమిటంటే ఢిల్లీ బజార్ లో 100 రూపాయలు ఎట్టుకున్నాడు. ఏ పాట పెట్టమంటారు? డీజే పాటలు పెట్టమంటారా? డీజే పాటలు పెట్టు. పెడతాను. వీడేంటి గిఫ్ట్ దగ్గరికి వచ్చాడు? శ్రేష్టమైనదంట. సౌండ్ బాగా వస్తుందా? డీజే బాగా వస్తుందా? అంత బాగా చేసేది. ఇక్కడ ఏం చేస్తున్నారు సార్? ఇది ఉచితమంట, శ్రేష్టమైనదంట, విలువైనదంట. చేద్దామా వద్దా? ఓపెన్ చేయొద్దని చెప్తున్నానా? నువ్వేంటి నీ రేంజ్ ఏంటి? మన రేజీ తగ్గదంటావా? మా మేనల్లు రేపు మా మేనల్లుడు పుట్టినరోజు. ఓపెన్ చేద్దామా వద్దా? దీంట్లో బంగారం కానీ, బట్టలు కానీ, డబ్బులు కానీ విలువైనవి ఉంటాయేమో, ఉంటాయని ఓపెన్ చేద్దామా వద్దా? మైక్ దగ్గర ఎట్టు.
క్వాలిటీయా బ్రాండ్ క్వాలిటీ కన్నా కూడా బ్రాండ్ క్వాలిటీ కన్నా కదా అమ్మో ఎవరో వస్తుందే. ఇచ్చేయండి రా పండు. అయ్యో ఇవాళ పిల్ల ఎదురొచ్చిందే, ఈ రోజంతా ఎలా గడుస్తుందో ఏంటో. పిల్ల ఎదురొచ్చిందా? ఈమె కూడా ఒక సంబంధరాలే. ఇవాళ గుడికెళ్ళి వచ్చి దండం పెట్టుకుంటాం. గుడ్ పోయిరా. అవును, అందరూ బహుమతి బహుమతి అంటున్నారు కదా, నేను కూడా పొందుకుంటా. అయ్యో ఇదేనేమో బహుమతి. ఇది ఉచితమా? ఇది విలువైనదా? ఇది శ్రేష్టమైనదా? ఏంటమ్మ ఇవాళ చచ్చిపోయే పిల్ల ఎదురొచ్చిందన్న? ఇవాళ అసలే అమావాస్య, రావుకాలం. ఇది తెలిస్తే నీకు ఇంకా దరిద్రం పట్టుకుంటుంది. అవును, పొద్దుటట్టి చెప్పింది. ఈ రోజు అసలు అమావాస్య, రాహుకాలం. ఓపెన్ చేస్తే నా బాధలు కష్టాలు ఎక్కువ అవుతాయి ఏంటో. సరే అందరూ ఇదే చెప్తున్నారు. సరేలే. భార్గవ్ తొందరగా రావాలి. ఈ లోకంలో దేవుడు గుళ్ళు అని అందరూ తిరుగుతున్నారు. నేను అలా కాదు, నేను చాలా చదువుకున్న వాళ్ళు, చదివిన వాళ్ళు. ప్రజల వైపు చూసి మాట్లాడు. నేను నిలబడతాను. హోల్ స్క్వేర్ ఫార్ములా చెప్పరా? ఇది కూడా రాదు కానీ జ్ఞానం అంట. బాక్స్ దగ్గరికి వెళ్ళి పక్క తిరుగు. చెప్పు, డైలాగ్ చెప్పు. శ్రేష్టమైనదండి. ఇది విలువైనదంట, శ్రేష్టమైనదంట. చెప్పు. దీంట్లో రాసిన గ్రంథం, దేవుడు పుస్తకాన్ని పెట్టుంటారు. దీన్ని ఓపెన్ చేద్దాం వద్దాను. దీన్ని ఓపెన్ చేద్దాం వద్దా? దీన్ని ఓపెన్ చేద్దామా వద్దా? ఒరే మళ్ళీ తెరుద్దామా వద్దంటావేంట్రా? దీంట్లో ఏదో రాసి ఉంటుంటారు. దీంట్లో ఏదన్నా రాసిన గ్రంథం, దేవుడు పుస్తకం పెట్టుంటారు. దీనికోసం అనేక ప్రశ్నలు ప్రజలకి. దీనికోసం ప్రశ్నలు ప్రజలకి. సరే వెళ్దాం. సరే వెళ్దాం. మరుణ అరుణ ఈ శివరి నుంచి రావాలి. అమ్మో ఈ పాప ఎవరో వస్తుంది. సైతం శివరికి వెళ్ళాలి. మొత్తం మర్చిపోయారు. ఇప్పుడు రావాలి. సెంటర్లో ఉండాలి సైతం. డైలాగ్ చెప్పండి. అమ్మో ఎవరో వస్తుంది. హాయ్ టైగర్ బొమ్మ, అటు వెళ్ళి ఆడుకుందామా? హాయ్ బొమ్మ అనాలి సైతం. ఆడుకో ఆడుకో. అమ్మ చెప్పింది ఎదురుపడి ఆడుకోవద్దని. సైతం ఈ బహుమతి నేను పొందను. మనం ఈ బహుమతి నేను పొందనివ్వను. ఎలా పొందుకుంటావో చూస్తాం. ఎలా పొందుకుంటావో నేను చూస్తాను. హాయ్, గిఫ్ట్ భలే బాగుంది. చాలా పెద్ద గిఫ్ట్ లా ఉంది. దీన్ని తెరచి చూద్దాం. ఆ పక్కకి వెళ్ళాలి. ఇటువైపు రావాలి. అమ్మాయి సైతం ఓపెన్ చేయకూడదు. మొత్తం మర్చిపోయారు డైలాగ్లో. అమ్మో మొత్తం తీసి తెరిచేసిందే. ఇది నాకు దేవుడు ఇచ్చిన ఉచితమైన బహుమతి. ఈ లోకంలో ఎంతో మంది సర్వ సంపదలు అంటే ఉంటే అప్పుడు తీయకండి.
మొత్తం మర్చిపోయారు, కంగారు పడుతున్నారు. అలా ఉంచే భార్గవ్, ఈ లోకంలో ఒకవేళ దేవుని ప్రార్థన జీవితం లేకపోయినా, ఒకవేళ వాక్య జ్ఞానం లేకపోయినా, వాటిని పొందుకోలేకపోతే దేవుడు సమయం ఇచ్చాడు. ఆ సమయం ఇంకా ఉన్నప్పటికీ వినియోగం చేసి కూర్చున్నారు ప్రజలు. కనుకనే ఉచితమైన బహుమతి, ఒకవేళ చివరిగా ఆ చిన్నారి వలె మనము కూడా ఈ బహుమతిని పొందుకుంటే ఈ లోకంలో సర్వసంపదలన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. దేవుడి ఉచితమైన బహుమతిని మనం పొందుకుందాం. ఆశీర్వాదాలు, దైవ ఆశీర్వాదాలు. ఓకే మేడం, అయిపోయింది. వచ్చింది క్రిస్మస్, వచ్చింది తెచ్చింది పండుగ, తెచ్చింది వచ్చింది క్రిస్మస్, వచ్చింది తెచ్చింది రక్షణ, తెచ్చింది పల్లె పల్లెల్లోన ఆనందమే, ఎంతో సంతోషమే. పల్లె పల్లెల్లోన ఆనందమే, ఎంతో సంతోషమే. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. వచ్చింది క్రిస్మస్, వచ్చింది తెచ్చింది పండుగ, తెచ్చింది వచ్చింది క్రిస్మస్, వచ్చింది తెచ్చింది రక్షణ, తెచ్చింది. దావీదు పట్టణములో, బెత్లెహేము గ్రామములో, కన్యమరియ గర్భమునందు బాలునిగా జన్మించెను. దావీదు పట్టణములో, బెత్లెహేము గ్రామములో, కన్యమరియ గర్భమునందు బాలునిగా జన్మించెను. అంధకారమే తొలగిపోయెను, చీకు చింతలే తీరిపోయెను. అంధకారమే తొలగిపోయెను, చీకు చింతలే తీరిపోయెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. రారండో వేడుక చేద్దాం, కలిసి రారండో పండుగ చేద్దాం. వచ్చింది క్రిస్మస్, వచ్చింది తెచ్చింది పండుగ, తెచ్చింది వచ్చింది క్రిస్మస్, వచ్చింది తెచ్చింది రక్షణ, తెచ్చింది.
నీతో స్నేహం నాకు ప్రాణం, నాతో బంధం అది శారం. మిత్రమా నా మిత్రమా చిత్రము ఇది నీ చిత్తము. మిత్రమా నా మిత్రమా చిత్రము ఇది నీ చిత్తము. మిత్రమా నా యేసయ్యా చిత్రమే ఎంతో చిత్రమే. స్నేహం నీ స్నేహం ప్రాణం నాకు ప్రాణం. స్నేహం నాకు ప్రాణం ప్రాణం నీ స్నేహం. నా గుండెలో నిండావు నీవు నిండుగా, ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా. నా గుండెల్లో నిండావు నీవు నిండుగా, ఎదలోతుల్లో నిలిచావు నాకు తోడుగా.